ఇక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగలనైన దయగల తండ్రి, ఈ యొక్క బైబిల్ తరగతిలో ఆలోచిస్తుండగా నాయన మాకు కావలసిన సందేశంగా గ్రహించండి. మీ పిల్లలు వింటున్నారు నాయన, ఏమో వింటున్నకుండా చెప్పండి. ప్రతి మాట ఆలోచించి, గ్రహించి, పరిశీలించి మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన కూర్చున్నాము తండ్రి. కూడొచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాం. విన్నారా? ఈరోజు ఒక మంచి పాటని మనం బైబిల్ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. లేఖనాలను పరిశీలించి ఒక మంచి సందర్భాన్ని మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనం వెనక్కి తీద్దాం. పాఠం పేరు వచ్చేసి, ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం తోమా ఇండియాకు వచ్చాడు. తోమా ఇండియాకు వచ్చాడు. అపోస్తులైన తోమా ఇండియాకు వచ్చాడనే ఒక మంచి పాఠాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈరోజు మనము వింటున్న ప్రతి బోధ అది సామాన్యుడు చెప్పిన, పేరు ప్రఖ్యాతాలు పొందిన గొప్ప దైవజనుడు చెప్పిన, అంతర్జాతీయ ప్రసంగికుడు చెప్పిన, ఎవరు చెప్పినా బైబిల్లో ఉన్నదా లేదా అన్నది మనం పరిశీలించాలి. కానీ ఈరోజు ఎలా మారిపోయిందంటే, క్రైస్తవులు చెబుతున్న వ్యక్తిని బట్టి వాక్యం విని ఆచరిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ చెబుతున్న ఆయన వాక్యం ప్రకారంగా బోధిస్తున్నాడు. బోధ వాక్యానుసారంగా ఉందా, వాక్యములో లేఖనాలలో బైబిల్లో ఉందా అన్నది మాత్రం ఈరోజు ఆలోచించలేకపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు సమాజానికి ఒక హెచ్చరికను జారీ చేశాడు. ఏంటంటే అది మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగితే, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగితే, మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. కానీ జాగ్రత్త అనగానే అపాయకరమైన ప్రాంతాల్లో జాగ్రత్త అని బోర్డు మనం చూస్తూ ఉంటాం. ఇంటి ముందరైతే కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే ట్రాన్స్ఫార్మర్ కరెంట్ దగ్గర కూడా అపాయం ఉంది, ఇక్కడ జాగ్రత్త అని మనం చూస్తూ ఉంటాం. కానీ మనిషి అన్నిటి విషయాలపైన, లోక సంబంధమైన 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎలా బ్రతకాలన్న దానిపైన ఉన్నంత జాగ్రత్త, ఆలోచన, ఆసక్తి, కానీ వాక్యం పట్ల, బోధ పట్ల, బైబుల్ పట్ల లేదండి. మనిషికి జాగ్రత్త లేదు. బోధ విషయం మీరు ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంటే జాగ్రత్తగా మీరు చూసుకోండి అన్నాడంటే అందులో ప్రమాదము ఏదో ఉంది. ఏంటి ఈరోజు బోధిస్తున్న ప్రతి బోధకుడు ఎలా బోధిస్తున్నాడంటే మనం చాలా గమనిస్తుంటాం. ప్రసంగాలు, మీటింగుల్లోనూ, ఆయా సదస్సులను మనం గమనిస్తుంటాం. కేవలము ఈ లోక సంబంధమైన కొద్ది రోజులు బ్రతికే జీవితాల కొరకు బోధిస్తాడు తప్ప మరో లోకం ఉందని, పరలోకానికి మనం వెళ్ళాలని ఆలోచన ఈరోజు సమాజానికి రావట్లేదు. ఈనాడు బోధకులు కూడా అలా బోధించడం లేదండి. ఈరోజు ఇదిగో మీరు దేవుడికి మీరు ఇస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు, నువ్వు ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనల గురించి బోధిస్తారు తప్ప మరో లోకం ఉంది, ఆ లోకం మనం వెళ్ళాలి, బైబిల్ని పరిశీలించాలి, నేర్చుకోవాలి, కొత్త విషయాలు మనం ఆలోచన చేయాలి, మన ఆత్మ జీవితం నిలబెట్టుకోవాలి, హెచ్చరికతో కూడిన బోధించడం లేదని రోజు కూడా ఎలా మారిపోయిందంటే, ఎక్కడైనా సేవకుల మీటింగ్ వెళ్ళినా, ఎక్కడైనా ప్రోగ్రామ్ వెళ్ళినా ఏదైనా ఇస్తారా, ఏదైనా ప్రతి దానికి ఆశించి వెళుతున్నారే గాని దేవుడు ఇచ్చిన గ్రంథాన్ని పరిశీలించి సమాజంలో ఎంతో మంది హేతువాదులు, నాస్తికులు
బైబిల్ని ప్రశ్నిస్తున్నారు, బైబిల్ని దూషిస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళకు లేఖనాల ద్వారా మనం నిజ దేవుణ్ణి మనం నిరూపించాలనే ఆలోచన లేదండి, లేదు. కనుక ఈరోజు మనం ఒక మంచి పాటను ఆలోచన చేస్తాం. తోమా ఇండియాకు వచ్చాడా? ఏంటి ఒక మంచి పాట చూడగలిగితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూడగలిగితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము వెంటనే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను ఔరేకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. నేను ఏం చేశానంట? పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదని ఏం చేశారంట? వీళ్ళు పరిశీలించుచూ వచ్చిరి, లేఖనాలు పరిశీలించారు. నువ్వు చెప్పుతున్నది కరెక్టా కాదా అని ప్రతి దినము పరిశీలిస్తూ వచ్చారట. ఏంటి పౌలు గారు ఎంత గొప్ప దైవజనుడు! ఆయన రాసిన పత్రికలు చూసి ఎంత గొప్ప పరిచయం చేశాడో మనకు అర్థమవుతుంది. అంత గొప్ప దైవజనుడు చెబితేనే కానీ వాళ్ళు పరిశీలించారంట. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం క్రైస్తవులు ఏం చేశారంటే అలాగూ ఉన్నవో లేవు అని వాళ్ళు ఏం చేశారు? పరిశీలించారు. అదేనండి ఈరోజు ఎవరు చెప్పినా ఏది చెప్పినా మనము అలా ఉందో లేదని పరిశీలించాలి, వాక్యాన్ని పరిశీలించాలి, ఆలోచించాలండి. ఈరోజు ఒక మంచి పాఠం, తోమా ఇండియాకు వచ్చాడా? ఏంటి తోమా గారు ఇండియాకు వచ్చాడు, ఇదిగో మద్రాస్ ప్రాంతం చెన్నై ప్రాంతానికి వచ్చాడు, బ్రాహ్మణుల చేత పల్లెం పోటుతో పొరవబడి చనిపోయాడు అని ఈరోజు చరిత్ర చెబుతుంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు నోట మనం వినగలుగుతున్నాం. ఈ సందర్భాన్ని మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే, ఇంతకు తోమా గారు ఇండియాకు వచ్చినట్లుగా బైబిల్లో ఎక్కడ ఒక ఆధారం కూడా కనిపించదు. ఎక్కడ కనిపించదు, ఒక ఆధారం కూడా కనిపించదు. ఈరోజు ఆధారం లేని దాని గురించి ఈరోజు యావత్ క్రైస్తవులు దాన్ని బేస్ చేసుకొని ఏంటి తోమా గారు ఇండియాకు వచ్చాడని ఆనందపడుతున్నారు. ఏంటి ఆ రోజు దినాన హ్యాపీగా జరుపుకుంటున్నారు. మంచిది, తోమా గారు ఇండియాకి రావడం వల్ల ఆనందమే, నాకు ఆనందం, మనందరికీ ఆనందమే, సంతోషం. కానీ బైబిల్ ప్రకారంగా వచ్చాడా లేదా అన్నది మాత్రం ఈరోజు క్రైస్తవం పరిశీలించలేకపోయింది, గ్రహించలేకపోయింది, ఆలోచించలేకపోయింది. ఏదో చరిత్రలో ఉన్నదాన్ని తీసుకొని క్రీస్తు శకం 53లో వచ్చాడని ఏంటి చరిత్రను చూసుకొని ఆనందపడుతున్నారు, చరిత్రను చూసుకొని నమ్ముతున్నారు తప్ప ఇంతకు బైబిల్లో ఉందా లేదా? తోమా గారి చరిత్రను మనం బైబిల్లో చూడగలిగితే ఎక్కడ బైబిల్లో 60 పుస్తకాల్లో తోమా గారు వచ్చినట్టు ఎక్కడ మనకి కనిపించదు. నేను ఈరోజు బైబిల్లో ఆధారాలు ఎక్కడ లేవు, అందుకే మనం ఆలోచించాం. తోమా గారు ఇండియాకు వచ్చినట్లుగా ఆధారాలు బైబిల్ గ్రంథం ఎక్కడ లేవు గనకనే ఆలోచించాం గనక మహాజ్ఞానాన్ని బైబిల్ ద్వారా మనం వెలికి తీసాం, ఆలోచించాం. ప్రియులారా, ఇంతటి మహాజ్ఞానాన్ని మనము బైబిల్ పరిశీలిస్తే మనం బయలుపడుతుంది తప్ప ఏమండి మనం వింటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటే మాత్రము ఆలోచించాలి, పరిశీలించాలి, గ్రహించాలి మన బైబిల్ని. కనుక మనం ఈ లోక సంబంధం వాటి కోసం ఈ జీవితం కోసం బైబిల్ ఎప్పుడు నమ్ముకోకూడదు, ఆలోచించకూడదండి. కనుక ఇంతకు అపోస్తులైన తోమా గారు ఇండియాకు వచ్చాడా లేదన్నది మనం ఆలోచించగలిగితే, మొదటగా తోమా గారు అపోస్తులైన తోమా గారు 12 మందిలో ఒకడుగా ఉన్నాడా? యేసుక్రీస్తు శిష్యులు ఒకడా కాదన్నది మనం చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో అపోస్తులు యేసుక్రీస్తు 12 మంది శిష్యుల పేర్లకు రాయబడ్డాయి. చూడండి, ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు,
తద్దయ్యను మారు పేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు. ఏమండి అంటే 12 మంది శిష్యులలో ఒకడు తోమా గారు. 12 మంది అపోస్తులలో ఒకడు తోమా గారు. ప్రియులారా, ఇప్పుడు మనం బైబిల్లోనికి వెళ్ళి ఇంతకు అయినా మన భారతదేశానికి వచ్చాడా లేదన్నది మనము ఆలోచన చేయగలిగితే, బైబిల్ ప్రకారంగా మనము ఆలోచన చేయగలిగితే ఇంతకు ఏంటి వాస్తవం, ఎందుకు భారతదేశానికి వచ్చాడా లేదా, ఒకవేళ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు సువార్తను ఏ రీతిగా ప్రకటించారు అన్నది మనం ఈరోజు లేఖనాల్లో నుంచి మనం పరిశీలన చేయగలిగితే, ఇప్పుడు ఒక మంచి మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసు వారితో, మత్తయి సువార్త 19:28. యేసు వారితో యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. ఈ మాటను మనం బాగా ఆలోచన చేయగలిగితే, ఈ మాటను చాలా మంది ఏం అర్థం చేసుకున్నారంటే, యేసుక్రీస్తు ఆయన రెండవ రాకల్లో 12 మంది అపోస్తులు 12 సింహాసనం మీద కూర్చొని 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారని ఆలోచించారు. కానీ వాస్తవానికి ఆ మాట పరమార్థం ఏంటంటే, చూడండి 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మందు పైన అంకె ఒకటి ఉంటుంది. దాని పుట్టినోట్లో ఏముంటుందో మనం చూడగలిగితే, పునర్జన్మనందు కింద పుట్టినోట్లో ఒకటే అని ఇచ్చి కింద ఏముందంటే పునఃస్థితి స్థాపన మందు. ఇది ఎప్పుడు తెలుసా? పునఃస్థితి స్థాపన మందు అంటే క్రైస్తవ్యం సంఘం ఏర్పడినప్పుడు చాలా మందికి ఇశ్రాయేలు ఎవరో, క్రైస్తవులు ఎవరో చాలా మంది ఇప్పటికీ తెలియదండి. నేను ఇశ్రాయేల్ అంటాడు ఒకడు, నేను ఇశ్రాయేలు గోత్రానికి చెందినవాడు అంటారు మరి ఒకరు. కానీ ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలు ఎవరంటే యాకోబు గర్భాన పుట్టిన 12 గోత్రములు వారు ఉన్నారే, వాళ్ళు ఇశ్రాయేలీలు. మరి మనం ఎవరము? మనం అన్యజనులం, మనం క్రీస్తుని ఎరగని వారం. క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తును నమ్మి మారు మనసు పొంది క్రైస్తవులుగా మనము మారాము. అంటే క్రైస్తవ ప్రారంభము సంఘము ఏర్పడినప్పుడు ఏముందన్నమాట? పునఃస్థితి స్థాపన యందు. అంటే సంఘము ఏర్పడినప్పుడు, ప్రారంభము సంఘం ఏర్పడినప్పుడు, ఇదిగో మీరు 12 సింహాసనం మీద ఆసీనులైండి 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుదురు. సింహాసనం అంటే ఏదో ఒక కుర్చీ, అదొక చైరు, దానిపైన కూర్చొని పరిపాలించేది కాదండి. సింహాసనం అంటే అధికారం. ఇదిగో 12 మంది మీరు సింహాసనం మీద కూర్చొని 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏముంది అక్కడ? ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏంటి నూతన సృష్టి అండి? నూతనంగా క్రైస్తవులుగా మొదటి శాబ్దంలో సంఘం ఏర్పడింది. వాళ్ళు నూతన సృష్టి. ఏంటి? పాత నిబంధనలు ఇశ్రాయేలీయులకి కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత అవి ఏమీ లేవు, అంతా నూతన సృష్టి, నూతనం. కనుక అక్కడ యేసుక్రీస్తు అన్న మాట, ఇదిగో మీరు 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు వారికి మీరు తీర్పు తీర్చెదరు. అంటే మీరు ఇశ్రాయేలు మాత్రమే మీరు సువార్తను ప్రకటించెదరు. 12 సింహాసనాల మీద కూర్చొని వాక్యాన్ని ప్రకటించి ఇశ్రాయేలు మాత్రమే మీరు సువార్తను ప్రకటించెదరు అన్నాడు తప్ప, మీరు మిగిలిన దేశాలకు వెళ్ళి, మిగిలిన ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్పలేదండి. 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రముల వారైన ఇశ్రాయేలుకి, యూదులకు మాత్రం మీరు తీర్పు తీర్చాలి అన్నాడు. కనుక
ఇక మరొక మాట మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 48వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 48వ వచనం. అపోస్తుల కార్యములు కనుక అపోస్తులు 12 మంది అపోస్తులు ఇశ్రాయేల్ యూదులకు మాత్రమే వాళ్ళు తీర్పు తీర్చాలి, వారికి మాత్రమే సువార్తను అందించాలి, వారికి మాత్రమే బోధించాలి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 48వ వచనం. 4-8 చూడండి, క్షమించండి, 4-8 వచనాలు, 4, 5, 6, 7 వచనాలు చూడగలిగితే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 4 నుంచి ఏముంది? ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఇదిగో మీరు యెరూషలేములో నుండి వెళ్ళక ఇదిగో మీరు ఎక్కడ ఉండాలంటే యెరూషలేములోనే ఉండాలి. తండ్రి వలన నేను చెప్పిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టిడి. ఏంటి ఆ వాగ్దానం? ఆదరణకర్తని మీకు పంపిస్తానన్న వాగ్దానం ఉందే. యేసుక్రీస్తు వారు వెళితేనే కదా ఆదరణకర్త భూమి మీదకి వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆదరణకర్త కొరకు, ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. మీరు యెరూషలేము వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. చూడండి 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటను దిగాంతముల వరకు నా సాక్షులై ఇందురని వారితో చెప్పాను. ఎప్పుడు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? నేను పెంతెకోస్తు పండుగ దినమున మేడగదిలో ఉన్నప్పుడు, పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద రాలాడు. ఇదిగో ఆదరణకర్త కొరకు మీరు కనిపెడుతూ ఉండండి, యెరూషలేములోనే ఉండండి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత మళ్ళీ ఏమంటాడు? 8వ వచనంలో ఏమంటున్నాడు? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటను దిగాంతముల వరకు నాకు సాక్షుల ఇంద్రుని వారితో చెప్పాను. ఎక్కడున్నామన్నాడు? యెరూషలేము సమరయ ప్రాంతములోనే, మీరు యెరూషలేములోను మాత్రమే ఉండాలి. దిగాంతముల వరకు నా క్రీస్తు నా గురించి సాక్షులై మీరు ఉందురు. దిగంతముల వరకు అంటే యేసుక్రీస్తు వారి ఆయన సాక్ష్యాన్ని యేసుక్రీస్తు వారి గూర్చి దిగంతముల వరకు వెళ్ళిందని. ఎలా వెళ్ళింది? ఇదిగో అపోస్తులు రాసిన పత్రికలు, సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను వాళ్ళు రాసిన క్రీస్తు జననం గురించి, మరణం గురించి, ఆయన శిలువ గురించి, త్యాగాల గురించి రాసేదే ఆ బైబిల్ ద్వారా, పుస్తకాల ద్వారా దిగాంతముల వరకు వెళ్ళాయండి. కనుక మీరు ఎక్కడ ఉండమన్నారు? ఇక్కడే యూదయ సమరయ దేశంలోనే, ప్రాంతాల్లోనే మీరు ఉండాలి. కనుక అపోస్తులు ప్రియులారా వారు సమరయ యూదయ ప్రాంతాల్లోనే వారు సువార్త బోధించారు తప్ప అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు, వేరే దేశాలకు వాళ్ళు వెళ్ళలేదు. చూడండి ఇంకొక మాట, ఇంకా ఇదే కదా, ఇంకా మనం ఇంకా ముందుకెళ్దాం. చూడండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడగలిగితే ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘానికంట గొప్ప హింస కలిగినందున, అంటే హింస ఎలా కలిగింది? గొప్ప హింస కలిగింది. ఆ గొప్ప హింస కలిగినందున కింద మాట అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. అపోస్తులు తప్ప యెరూషలేము సంఘానికి గొప్ప హింస జరిగిందంట. గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప మిగిలిన వాళ్ళందరూ యూదయ సమరయ ప్రాంతాలకి చెదిరిపోయిరి. అంటే అపోస్తులు తప్ప, అంటే అపోస్తులు యెరూషలేములోనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి చెదిరిపోలేదండి. గొప్ప హింస కలిగినా కూడా వాళ్ళు యెరూషలేమును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. మరి మిగిలిన ప్రాంతాలకి బయలుదేరింది. ఎవరెవరు బయలుదేరారంటే
అపోస్తులు కొందరి పరిచర్య కొందరిని ఏర్పరిచారు, 7గురిని ఏర్పరిచారు. ఆ 7గురిని మనం చూడగలిగితే చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఆ దినమున కొందరు అపోస్తులు కొందరు 7 మంది పరిచర్య కొడుకు 7గురిని ఏర్పరిచారు. చూడండి, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదినములు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాణులను చిన్న చూపు చూచురని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగు సాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యుద్ధకు శిష్యుల సమూహమును పిలిచి 12 మంది కూర్చొని శిష్యులను పిలిపించి ఏం జరిగింది? దేవుని వాక్యం శిష్యులు పిలిపించి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుద్ధము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ఏం చేశారంటే, సంఖ్య విస్తరిస్తుంది, సంఘం విస్తరిస్తుంది, శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. అపోస్తులు ఇలక్షంలోనే ఉండాలి. అయితే సువార్త ప్రకటన వెళ్ళాలి గనక, సువార్త ప్రకటించబడాలి గనక, ఇదిగో ఏం చేయమన్నాడంటే 7గురిని ఏర్పరిచారు. ఆ 7గురులు ఒకరి స్టెఫెను గారు. ఎంతో మంది ఉన్నాడు. 8వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేసరికి స్టెఫెను గారు చంపబడతాడు. ఆ 7 పేర్లు కూడా మనం చూడగలిగితే 5వ వచనం నుంచి, ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికాను అంటే 7గురిని ఏర్పరిచారు. ఆ 7గురు స్టెఫెను ఉన్నాడు, ఫిలిప్పు కూడా ఉన్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం. ఏంటి? అపోస్తుల కార్యములు అపోస్తులుగా నియమించబడిన వారు ఏ కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలని లూకా గారు రాశారు. అపోస్తుల కార్యములు అంటే అపోస్తులు దేవుని పరిచయం ఏ రీతిగా చేశారు, సువార్త కార్యక్రమం ఎలా జరిపారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటన్నది లూకా గారు చక్కగా రాశారు. అయితే 12వ వచనం, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విశ్రాంతి నొందెను. అయితే ఫిలిప్పు గారు ఏం చేశారంటే సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఏం జరిగింది? అనేకులు నమ్మారంట, అనేకులు విశ్వసించారట. ఫిలిప్పు గారు బోధిస్తున్న వాక్యాన్ని విని అనేకులు విశ్వసించి బాప్తీసం తీసుకున్నట్టుగా మనకు అక్కడ కనపడుతుంది. ఇప్పుడు 14వ వచనం చదవండి, కింద 14వ వచనం. 14వ వచనం. సమరయు వారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని. అంటే ఫిలిప్పు గారు ఎక్కడ సువార్త ప్రకటించాడు? సమరయ ప్రాంతానికి వెళ్లి సువార్త ప్రకటించాడు. సమరయలో ఉన్నవారు అనేకులు వాక్యాన్ని విని విశ్వసించి బాప్తిసము తీసుకున్నారు గనక ఈ మాట సమరయలో ఉన్నవారు వాక్యాన్ని విన్నారన్న మాట ఎవరికి తెలిసింది? యెరూషలేములో ఉన్న అపోస్తలులకి తెలిసిందంటే అపోస్తలులు ఎక్కడున్నారు? యెరూషలేములోనే ఉన్నారు. అపోస్తలులు యెరూషలేములోనే ఉన్నారు కనుక ఈ సమరయ ప్రాంతములో వాక్యం విని విశ్వసించిన వారిని గూర్చి యెరూషలేములో ఉన్న అపోస్తలులు విన్నారంట. విని చదవనమాట. పేతురు యోహాను ఇద్దరు పంపిరి. 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యుద్ధకు పంపిరి. ఎవరి యుద్ధకు పంపారు? అపోస్తలులు విన్నారే సమరయ ప్రాంతంలో ఉన్న వారు వాక్యాన్ని బాగా వింటున్నారన్న సంగతి తెలుసుకొని అయితే అపోస్తలులు ఏం ఆలోచించారు తెలుసా? అయితే మీరు సమరయ ప్రాంతానికి వెళ్ళండి అని ఎవరు పంపించారు? పేతురుని యోహాన్ని వారిని పంపించాడు. అయితే మీరు కూడా వెళ్ళి వారికి వాక్యాన్ని చెప్పి మరి బలపరచమని అపోస్తలుల్ని ఏర్పరచుకొని మరలా వాళ్ళని పంపించారు. 18వ వచనం 17వ వచనం.
17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు అధికారం నాకు ఇవ్వబడినని అడిగాను. ఏమండి, సమరయ ప్రాంతంలో ఉన్నవారు ఫిలిప్పు చెప్పిన మాటలు విని, సువార్త విని ఎంతో మంది మారారు, మాన మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. ఆ సంగతి యెరూషలేములో ఉన్న అపోస్తులు తెలిసినప్పుడు, అయితే మనం కూడా వెళ్దాం, అనేకులు మారారు కదా, వెళ్ళి వాళ్ళు ఇంకా బలపడదామని ఏంటి పేతురు గారు, యోహాను గారు బయలుదేరి వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించారు. ప్రకటించి మరలా అక్కడే సువార్త ప్రకటించుకుంటూ అలాగలాగా దేశాలు దాటుకొని వెళ్ళారా లేదా అన్నది మనం చూడగలిగితే 25వ వచనం. 25వ వచనం. 25వ వచనం. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయ ప్రాంతములో వాక్యాన్ని ప్రకటించారు. ప్రకటించి మరలా దేశాలు దాటుకుంటూ రాలేదండి వాళ్ళు. మరలా తోమా గారు దేశాలు దాటుకుంటూ రాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారంట వాళ్ళు? మరలా యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేము నుంచి పేతురు, యోహాను గారు సమరయ ప్రాంతానికి వచ్చారు, వాక్యాన్ని బోధించారు. మరలా తిరిగి వాళ్ళు యెరూషలేముకు వెళ్ళిపోయారు. అంటే అపోస్తులు యెరూషలేములోనే ఉన్నారు తప్ప ఆయా దేశాలకు వారు చెదిరి పోలేదు. మరి గొప్ప హింస జరిగినప్పుడు ఎవరు బయలుదేరారంటే శిష్యులు ఏర్పరచబడిన 7గురిని వాళ్ళు బయలుదేరి అంతటా సువార్తను ప్రకటించారు గనక అపోస్తులు యెరూషలేమును దాటి వాళ్ళు బయటికి రాలేదు. తోమా గారు ఇండియాకి అంతకంటే రాలేదు. ఒకవేళ తోమా ఇండియాకి వచ్చినట్లుగా బైబిల్ ఆధారం కూడా మనకి కనిపించదు. ఒకవేళ ఆధారం ఉంటే చూపించండి, మేము నమ్ముతాం, విశ్వసిస్తాం. కానీ బైబిల్ ఎక్కడ తోమా గారు ఇండియాకి వచ్చినట్లుగా సువార్త ప్రకటించినట్లుగా బైబిల్ ఎక్కడ మనకి కనిపించదు. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. అపోస్తుల కార్యములు. వాళ్ళు ఇంకా ఆ యెరూషలేములోనే ఉన్నారు అపోస్తులు అని అనడానికి మళ్ళా మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. కొందరు వచ్చంట సున్నతి పొందితేనే గాని ఇదిగో మీకు రక్షణ లేదని కొందరు బోధించారంట. అప్పుడు 2వ వచనం. అప్పుడు పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు, అంటే పౌలు గారు, బర్నబా గారు వారితో తర్కించారు. ఎవరితో? ఇదిగో మీరు సున్నతి పొందితేనే కానీ మీకు రక్షణ లేదు అన్న వారితో ఏం చేశారంట? పౌలు, బర్నబా తర్కించారంట, వాదించారంట, డిబేట్ జరిగిందట. అప్పుడు ఏం జరిగిందంటే కింద మాట, తర్కించినప్పుడు ఈ అంశము విషయమై పౌలును, బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యుద్ధకును పెద్దల యుద్ధకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ఈ విషయమై, సున్నతి ఉంటేనే రక్షణ విషయమై మనకి ఈ విషయం తెలియాలంటే, ఈ విషయం గురించి మనకు అర్థం అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనము? యెరూషలేమునకు వెళ్ళాలి. యెరూషలేములో ఎవరున్నారు? అపోస్తులు ఉన్నారు. యెరూషలేములో అపోస్తులు ఉన్నారు. యెరూషలేముకు వెళ్ళాలి. ఎందుకు? అక్కడికి వెళ్ళితే మనకి ఈ సమస్య సాల్వ్ అవుతుంది, ఈ సమస్య మనకు అర్థం అవుతుంది కనుక మనం యెరూషలేముకు వెళ్ళాలి. యెరూషలేములో అపోస్తులు ఉన్నారు. అంటే అపోస్తులు యెరూషలేము దాటి వాళ్ళు ఎక్కడికి ఏంటి? ఈ భారతదేశానికి కాదు కదా, ఏ దేశాలకు వాళ్ళు వెళ్ళలేదండి. ఇన్ని ఆధారాలు బైబిల్లో ఉన్నప్పుడు ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు దీన్ని నమ్మరు, కానీ ఆధారాలు లేని వాటిని నమ్ముతారు. తోమా గారు ఇండియాకి రావడం చాలా సంతోషం. ఒకవేళ అనుకున్న మంచిదే, సంతోషమే. వచ్చాడంటే మనకు ఆనందమే కదా. అయితే ఆధారాలు ఎక్కడున్నాయి? ఒకనాడు యేసుక్రీస్తులు వారిని నువ్వు నిజంగా యేసుక్రీస్తు కాదని వేలు పెట్టి తడిమి చూసిన తోమా, అలాంటి తోమా ఈ రోజు మన భారతదేశానికి వచ్చాడంటే, కానీ నాకు ఆధారాలు కావాలి, నేను ఆధారాలు ఉంటేనే నమ్ముతాను. కానీ బైబిల్లో ఎక్కడ ఆధారాలు లేవండి, లేవు.
యెరూషలేములో అపోస్తులు ఉన్నారు. అపోస్తులు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే అపోస్తులు తర్వాత కడపట వచ్చిన ఆయన అపోస్తులు ఉన్నారు. ఎవరంటే ఆయన పౌలు గారు కేవలం అన్ని జనులకు సువార్త ప్రకటించడానికే ఏర్పరచబడిన ఒక దైవజనుడు. అపోస్తులు పౌలు గారు అన్య జనులకు సువార్త ప్రకటించాలని ఒక ఒప్పందం జరిగింది. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే సున్నతి పొందిన వారు బోధించుటకై అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడనని వారు సూచించినప్పుడు, అంటే సున్నతి పొందిన వారికి, ఇశ్రాయేలీయులకి, యూదులకి ప్రకటించడానికి అపోస్తులను ఏర్పరిచాడు దేవుడు. అపోస్తులను ఏర్పరిచాడు. అయితే సున్నతి పొందిన అన్య జనాంగానికి ప్రకటించడానికి, అన్యులకు బోధించడానికి, అన్యులకు సువార్త ప్రకటించడానికి ఏర్పరచబడిన ఆయనే దైవజనుడే అపోస్తులైన పౌలు గారు. చూడండి మనకు అన్నమాట. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులకు నేను చదువుతాను చూడండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులవుటకు నాకు సామర్థ్యం కలగజేసానని వారు గ్రహించినప్పుడు స్తంభముగా పెంచబడిన యాకోబు, కేప, యోహన్ అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమంటకు సూచనగా నాకు బర్నబాను కుడి చేతినిచ్చిరి. చూడండి, కుడి చేతినిచ్చారట. చేతులు కలుపుకున్నారు. ఏమని తెలుసా? ఇదిగో అపోస్తులు ఇశ్రాయేలు యూదులకు మాత్రమే, సున్నతి పొందిన వారికి మాత్రమే సువార్త ప్రకటన చేయాలి, సువార్త ప్రకటించాలని దేవుడు ఏర్పరిచాడు. అలాగే అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి కూడా పౌలు గారిని ఏర్పరిచారు కనుకని చేతులు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అన్ని జనులు సువార్త ప్రకటించడానికి మాకు అధికారం ఇచ్చాడు దేవుడు అని మేము వెళ్ళాలని అపోస్తులైన పౌలు గారు, బర్నబా గారు ఎంతో మందిని వెంట పెట్టుకొని అన్ని జనులకు సువార్తను ప్రకటించాడు. కానీ కేవలం ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాడే అపోస్తులైన పౌలు గారు. అన్ని ప్రాంతాలు తిరిగాడైనా పౌలు గారు ప్రయాణాల గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఎక్కడెక్కడ సువార్త ప్రకటించాడన్న ప్రయాణాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని నిందలు పడ్డాడు, ఆకలి లేక, నీళ్లు లేక, దప్పిక కొనుక్కొని ఎన్నో ఇబ్బందులు పడి ఎన్ని ప్రాణాలు పోయి అంతగా ఆయన సువార్త ప్రకటించాడండి అన్యజనులకు. అన్యజనులు అంటే అనగానే దేవుని ఎరగని వారు, నేను సున్నతి పొందని వారే అన్యజనులు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తులు యూదులకు, యూదులకు మాత్రమే సువార్తను వాళ్ళు ప్రకటించాలి, ఇశ్రాయేలుకు మాత్రమే సువార్త ప్రకటించాలి. ఆ మాట చూడగలిగితే మరొక మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. ఏముంది అక్కడ? యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలీయుల వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఎక్కడ పంపిస్తున్నాడు? 12 మందిని, శిష్యులను, అపోస్తులను ఇశ్రాయేలు యుద్ధకే పంపిస్తున్నాడు. అన్ని జనులకు పౌలు గారు బయలుదేరాడు. అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి పౌలు గారు బయలుదేరాడు. మన దేవుని పిల్లలు కనుక అపోస్తులు యెరూషలేమును వదిలి ఏ దేశాలకు కూడా రాలేదండి. కనుక యెరూషలేము గొప్ప హింస జరిగింది. ఇందాక చదువుకున్న అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనంలో యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస జరిగింది. అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయారు. ఆ మాట క్రీస్తు శకం 33 నుంచి 63 మధ్యలో రాయబడిన మాట. కనుక అపోస్తులైన తోమా గారు ఇండియాకి వచ్చినట్లుగా ఎక్కడ బైబుల్ ఆధారాలు మనకి కనిపించవు. ఎక్కడ ఒక్క ఆధారము లేకపోయినా, ఆధారము లేని చరిత్రను చూసి ఈరోజు విశ్వసిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. చరిత్రలో ఒక ఆధారం చూసుకొని, కానీ ఆధారాలు ఉండవలసింది బైబిల్లో ఉండాలండి. బైబిల్ గ్రంథములో ఉన్నది మనము
నమ్మాలి, విశ్వసించాలి. విమన దేవుని పిల్లరా, గనుక అపోస్తలైన తోమా గారు ఇదిగో భారతదేశానికి వచ్చాడు. చెన్నై మద్రాసు ప్రాంతంలో బ్రాహ్మణుల చేత పొడవబడ్డాడు, బల్లెం పోటుతో చంపబడ్డాడని ఈరోజు మనం చూడగలిగితే సెయింట్ థామస్ మౌంట్ అనే ఒక టెంపుల్ ఉంది అక్కడ, ఒక మందిరంలో. అక్కడ తోమా గారి సమాధి ఉంటది, కానీ వాస్తవానికి అక్కడ తోమా గారి సమాధి అక్కడ లేదు. ఒక బొమ్మను తయారు చేసి అక్కడ వాళ్ళు పెట్టారు. మరొక దగ్గర నేను వెళ్ళి చూశాను, అక్కడ మళ్ళా ఒక దగ్గర రౌండ్గా ఉంటుంది, శిలువ ఉంటుంది. ఆ శిలువలో చిన్న ఎముక, తోమా గారి ఎముక అంట. చూస్తే గానీ కనపడదు, దగ్గరికి వెళ్ళి చూస్తేనే గాని మనకి కనిపించనంత ఎముక అక్కడ ఉంటుంది. అది తోమా గారి ఎముక అని తెలియాలంటే తోమా గారి ఒరిజినల్ ఎముక DNA చెక్ చేస్తేనే కానీ అది తోమా గారి ఎముక అన్నది మనకు తెలియదు. అక్కడ ఉన్న ఎముక తోమా గారిది అనడానికి ఒరిజినల్ గా తోమా గారి ఎముకను దీన్ని పరిశీలిస్తే మ్యాచ్ అవుతే తప్ప తోమా గారి ఎముకని మనము చెప్పలేము. అయితే చాలా మంది ఈరోజు మత ఛాందస్యవాదులు, హేతువాదులు, నాస్తికులు ఇదిగో భారతదేశానికి, హిందూ దేశానికి తోమా రావడం వల్లే సువార్త గెలుపు వచ్చింది అని చాలా మాట్లాడుతున్నారండి, చాలా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి తోమా వలన భారతదేశానికి సువార్త రాలేదు. ఈరోజు మన వాళ్ళు తోమ వలన సువార్త వచ్చిందని ఈరోజు మన వాళ్ళు ప్రకటిస్తున్నారు. కానీ తోమ ఇండియాకు వచ్చినట్టుగా బైబిల్లో కాదలో కూడా మనకి లేవు. అయితే సువార్త ఎలా వచ్చింది భారతదేశానికి? సువార్త భారతదేశానికి ఎలా వచ్చింది ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథం ప్రియమైన దేవుని పిల్లరా, తోమా గారి వల్ల భారతదేశానికి సువార్త రాలేదు. అయితే యేసుక్రీస్తు వారి సమాచారం, యేసుక్రీస్తు వారు గూర్చి మన భారతదేశానికి ముందుగానే వచ్చింది. ఎలా వచ్చింది చూడండి, ఒక మంచి మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త మన భారతదేశానికి సువార్త దేవుని గురించి ఎలా వచ్చిందో నేను చెప్తాను ఇప్పుడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఎక్కడికి వచ్చారంట? తూర్పు దేశపు జ్ఞానులు. వచ్చిన వాళ్ళు యూదులు కాదండి. ఒకవేళ యూదులైతే యూదులని రాయబట్టేది అక్కడ. కానీ వచ్చిన వాళ్ళు ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేములో యేసుక్రీస్తు వారు పుట్టబోతున్నాడని ఒక నక్షత్రాన్ని ఆధారం చేసుకొని ఆయన వెతుక్కుంటే ఎక్కడికి వచ్చారు వాళ్ళు? యెరూషలేముకు వచ్చిరి. తూర్పు దేశంలో ఉన్న ఈ జ్ఞానులకు యేసుక్రీస్తు వారి సమాచారం ఎలా తెలిసింది? యెరూషలేములో పుట్టబోతున్నాడన్న సంగతి ఈ జ్ఞానులకు ఎలా తెలిసింది? వీళ్ళేమి ఇశ్రాయేలు కాదు కదా, వీళ్ళు యూదులు కాదు కదా, జ్ఞానులు. వీళ్ళకి ఎలా తెలిసింది యేసుక్రీస్తు వారు పుట్టబోతున్నాడని బెత్లెహేములో? అక్కడ ఉన్న ఇశ్రాయేలుకి, యూదులకి తెలియదండి యేసుక్రీస్తు పుట్టబోతాడు. చూడండి, తెలియదని ఎలా చెప్పగలం? చూడండి 5వ మాట. 4వ వచనం. కాబట్టి 3 నుంచి చదువుకుందాం. ఏరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది అంటే యెరూషలేములో ఉన్న వారి తెలిసిన విషయం అయితే కలవరం లేదు కదా. ఒకవేళ యేసుక్రీస్తు పుడతాడన్న సంగతి వాళ్ళకి తెలిసింటే, యూదులకు ఇశ్రాయేలు తెలిసింటే కలవరం పడేవాళ్ళు కాదు, సంతోషించే వాళ్ళు. కానీ వాళ్ళు కలవరం మొదలైపోయింది. అంటే మాకు తెలియని సంగతి వీళ్ళు చెప్తున్నారు. అలాగే అందుకు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. పిలిచాడు మేధావుల్ని, శాస్త్రులు, పరిశీలన మేధావులను పిలిచాడు. చూడండి, వీళ్ళేదో జ్ఞానులు, ఒక రాజు పుడుతున్నాడంట. ఏంటి ఆ రాజు అన్న సంగతి మీరు చెప్పాలన్నప్పుడు ఆ శాస్త్రులు, పరిశీలన వచ్చి చూడండి అప్పుడు ఏం చేశారు? అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలానగా యూదయ దేశం బెత్లెహేమాని యూద ప్రధానులు ఎంత మాత్రం అల్పమైనవి కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. అప్పుడు చదివారండి గ్రంథాన్ని తీసి. ఆ గ్రంథాన్ని చూసి చదివితే నిజమే వాళ్ళు చెప్పింది. ఇశ్రాయేలులో ఒక రాజు పుట్టబోతున్నాడన్న సంగతి ప్రవక్తల గ్రంథంలో రాయబడిన గ్రంథాన్ని చూసి చదివితే అక్కడున్న ఇశ్రాయేలు యూదులకు అర్థమయ్యింది. అంతవరకు వాళ్ళకు తెలియలేదు, అంతవరకు మర్చిపోయారు, పక్కన పెట్టారు గ్రంథాలని.
కానీ ఏ గ్రంథాలు లేని, ఏ ఆధారాలు లేని ఈ జ్ఞానులు మాత్రం గ్రహించి, తెలుసుకొని, ఆలోచించి యేసుక్రీస్తు యెరూషలేములో పుట్టబోతున్నాడన్న సంగతి తెలుసుకొని ఆయన్ని వెతుక్కుంటూ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు వచ్చారు. చూడండి ఎక్కడుందన్నమాట గ్రంథాలు చూడగలిగితే మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చూడు. 5:2 బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మీకు గ్రంథంలో రాయబడిన మాట అండి. ఏంటి ఈ మాట వాళ్ళకు తెలియలేదు, గ్రంథాన్ని వాళ్ళు ఓపెన్ చేయలేదు, చూడలేదు. కానీ ఏ గ్రంథము లేదు, ఏ ఆధారం లేదు, నక్షత్రం మాత్రమే ఆధారం ఉంది. కానీ వాళ్ళు వచ్చారు. ఏంటి వాస్తవానికి చెప్పాలంటే ప్రియులారా, ఈ భారతదేశానికి ఏంటి తూర్పు దేశాలలో ఒకటి మన భారతదేశం కూడా ఉంది. తూర్పు దేశాలలో ఒకటి మన భారతదేశం. తూర్పు దేశపు జ్ఞానులకు యేసుక్రీశ్వర్ సమాచారము యేసుక్రీశ్వర్ పుట్టక ముందే వాళ్ళకి తెలిసింది. మనం అంటున్నాము యేసుక్రీశ్వరు వచ్చి శిష్యులను ఏర్పరచుకొని చనిపోయి తిరిగి వెళ్ళిన తర్వాత తోమా రావడం వల్ల, అపోస్తలుడైన తోమా రావడం వల్ల మన భారతదేశానికి సువార్త వచ్చిందని మనం ప్రకటిస్తూనే ఉన్నాం. కానీ వాస్తవానికి యేసుక్రీశ్వరు పుట్టక మునిపే యేసుక్రీశ్వరు జన్మ గురించి ఆయన పుట్టబోతున్నాడు అన్న సంగతి ఏంటి తూర్పు దేశాలలో ఉన్న జ్ఞానులకు తెలిసింది. ఆ తూర్పు దేశాలలో ఉన్న ఒక దేశమే మన భారతదేశం కూడా ఉంది. ఏంటి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులు ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచెను, అది మోయాబు ప్రాంతములను కొట్టును. యాకోబులు నక్షత్రము యాకోబులు ఉదయించును. ఎవరా నక్షత్రము? యేసుక్రీస్తులు వారండి. యేసుక్రీస్తులు వారు రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. సంఖ్యాకాండములో ఉందండి. సంఖ్యాకాండములు అంటే యేసుక్రీస్తు వారి గురించి నేను ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు, గ్రంథాలలో రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు పుట్టబోతున్న సంగతి ఈ జ్ఞానులకు ముందుగానే తెలిసి తూర్పు దేశపు జ్ఞానులకు ఎలా తెలిసిందంటే యేసుక్రీస్తు వారి గురించి తెలిసింది. అలాగే మనం ముందుకెళితే యేసుక్రీస్తు వారి గురించే కాదని మనకు తెలిసింది, తండ్రి అయిన దేవుడు యెహోవా గురించి కూడా వాళ్ళకు తెలుసు. ఎలా తెలుసో బైబిల్ ఆలోచిద్దాం. ఇప్పుడు విమన దేవుని పిల్లరా, భారతదేశంలో ఉన్న వాళ్లకు యేసుక్రీస్తు వారి గురించే కాదు, ముందుగా యేసుక్రీస్తు వారు పుట్టక మునిపి యేసుక్రీస్తు వారు పుట్టబోతున్న సంగతి తెలుసు. అలాగే యెహోవా దేవుడు ఉన్నాడన్న సంగతి కూడా భారతదేశానికి తెలుసు. ఎలా తెలుసో మనం లేఖనాలు పరిశీలించగలిగితే, బైబిల్ మనం వెళ్ళగలిగితే మంచి మాట చూద్దాం. మంచి మాట ఏంటి? ఈ భారతదేశాన్ని హిందూ దేశం అని కూడా అంటారు. హిందూ దేశం హిందూ అనే పదం ఎలా వచ్చిందంటే సింధు నాగరికత, సింధు నది, సింధు అన్నది హిందూగా మారింది. యూట్యూబ్ లో మనం కొడితే ఎన్నో వస్తాయి. భారతదేశానికి పేరు ఎలా వచ్చిందంటే సింధు నుంచి హిందూగా మారింది. హిందూ అంటే ఏదో హిందువులు నివసించే దేశం అనుకుంటే పొరపాటు. ఏంటి హిందువులు నివసించే దేశం? కానీ భారతదేశంలో ఎక్కువగా 82% హిందువులు మాత్రమే ఉన్నారు. కానీ హిందువుల దేశం అనుకుంటే పొరపాటు. సింధుని హిందువుగా పిలిచారు, హిందువుగా పిలువబడింది. అయితే ప్రపంచ దేశాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు మొదటిది బబులోను మహా సామ్రాజ్యం. దీన్ని పరిపాలించింది నెబుకద్నెజర్ పరిపాలించాడు. నెక్స్ట్ మాదీయ పారసిక సామ్రాజ్యం, దీన్ని పరిపాలించింది ఎవరంటే అశ్వరాజు. తర్వాత గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం చివరన పుట్టిన ఆయనే రాజే యేసుక్రీస్తువారు. ఈ 4 సామ్రాజ్యాలను ప్రపంచ దేశాలు పరిపాలించే ఈ 4 సామ్రాజ్యాలు బైబిల్లో ఉన్నాయి. చరిత్రలు మన హిస్టరీకి వెళితే సోషల్ బుక్లు ఎన్నో చరిత్రలు మనకి కనపడతాయి.
అయితే ఈ 4 సామ్రాజ్యాల్లో రెండవ సామ్రాజ్యం మాదీయ పాలసిక సామ్రాజ్య కాలములో అహర్షవరాజు పరిపాలించిన కాలంలో ఏమి జరిగిందో యథార్థ సంఘటనలు బైబిల్ ద్వారా మనం చూడగలిగితే ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం ఏం జరిగిందంటే అహర్షవరోషు దినములలో జరిగిన చర్య వివరములు హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 స్థానములను అహర్షవరాజు ఏలెను. నేను రాజు ఏ ప్రాంతాలను ఏలాడంట, ఏ దేశాలను ఏలాడంట చూడండి. హిందూ దేశము మొదలుకొని, హిందూ దేశం అంటే ఏ దేశం? మన భారతదేశం. హిందూ దేశం అంటే మన భారతదేశం. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 స్థానములను అహర్షవరాజు ఏలెను. ప్రియమైన దేవుని పిల్లరా, ఎస్తేరు గ్రంథములు భారతదేశం గురించి రాయబడింది. అంటే అహర్షవరాజు ఏలినప్పుడు ఈ భారతదేశాన్ని కూడా ఆయన ఆధీనములో ఉంది. తర్వాత ఏం జరిగిందో చూడగలిగితే ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏం జరిగిందో చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. మరియు పారసిక దేశపు రాజైన కొరోషు యొక్క దినములన్నిటిలోనూ పారసిక దేశపు రాజైన దర్యావేషపు యొక్క పరిపాలన కాలం వరకు వారు దేశమును భంగపరుచుటకై వారు మంత్రులకు లంచమిచ్చిరి. యొక్క దినములన్నిటిలోనూ పారసికపు రాజైన దర్యావేషపు యొక్క పరిపాలన కాలం వరకు, అంటే తర్వాత దర్యావేషపు రాజు పాలన కూడా జరిగింది. ఈ దర్యావేషపు పాలనలో ఏం జరిగిందో చూడండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. ఎస్తేరు గ్రంథం 8:9 ఏముంది అక్కడ? సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క రాత గ్రాండ్రు పిలువబడిది. చూడండి, ఇప్పుడు చూడండి. ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 స్థానములన్నిటిలోను అధిపతులకును అధికారులకును ఆయా స్థానములకును దాని రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయింపబడేను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము ఈ 9వ వచనం మనం చూడగలిగితే భారతదేశము మొదలుకొని హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు వ్యాపించున్న 127 స్థానములలోనున్న అధిపతులకును దాని రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయింపబడేను. ఏం రాయించాడంట? తాకీదులు రాయింపబడ్డాయంట. అహర్షవరాజు కాలములో, దర్యావేషపు రాజు కాలములో ఈ భారతదేశానికి, హిందూ దేశానికి కూడా తాకీదులు పంపించారంట. తాకీదులు అంటే ప్రకటన చేశారు, ప్రకటన పంపించారు. ఏమని పంపించారు తెలుసా? దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని. విమన దేవుని పిల్లరా, మన భారతదేశానికి యెహోవా దేవుడు ఉన్నాడని, ఆయన నిజమైన దేవుడు అన్న సంగతి భారతదేశానికి తాకీదులు పంపించారంట, ఉత్తరాలు పంపించి మీరు ఆయన నమ్మాలి, మీరు ఆయన్ని తెలుసుకోవాలి, నమ్మాలి అన్న సంగతి ఆయా అధికారులకును ఉత్తరాల ద్వారా ఆయా రాజులు, దర్యావేషపు రాజు గవర్నమెంట్ ద్వారా, అధికారుల ద్వారా వాళ్ళకు భారతదేశానికి, ఆయా దేశాలకు తాకీదులు పంపించారు. ప్రియమైన దేవుని పిల్లలు, ప్రకటన చేశారు ఆయా దేశాలకి. చూడండి ఎక్కడ రాయబడింది అన్నమాట చూడగలిగితే దానియేలు గ్రంథం, చివరిగా ముగించుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము ఏం జరిగింది ఆ కాలంలో అన్న సంగతి మనం చూడగలిగితే
6వ అధ్యాయం 25వ వచనం నుంచి చూడగలిగితే నేను చదువుతాను చూడండి. అప్పుడు రాజము దర్యావేషు లోకం అంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించను. నేను దర్యావేషపు రాజు ఏం రాయించాడు తెలుసా? ఆయా దేశాలలో ఉన్న వాళ్లకు ఆయా భాషను బట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్న వారికి ఇలాగు రాయించాడు. ఏమి రాయించాడు? ఆయన పరిపాలనలో కూడా హిందూ దేశం ఉంది. హిందూ దేశాన్ని కూడా ఆయన రాసి పంపించాడు, తాకీదులు పంపించాడు. ఏమని పంపించాడు? అందులో ఏమని ఉందో మనం చూడగలిగితే ఏముంది అక్కడ? రాయించెను, ఇలాగు రాయించెను. నెక్స్ట్, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక నా సముఖమున నియమించిన ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందును నివాసులు దానియేలొక్క దేవుడు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలెను. ఏం రాశారంట? దర్యావేషపు రాజు ఆయా దేశాలకి, భారతదేశం, హిందూ దేశం మొదలుకొని కూచి దేశం వరకు అన్ని ప్రాంతాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి, ఆయన ప్రభుత్వంలో ఉన్నాయి. ఆయన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఆయన ఆధీనంలో ఉన్న వాళ్ళు అధికారులకు ఏమని తాకీదులు పంపించాడు తెలుసా? దానియేలు నమ్మిన దేవుడే దేవుడు, ఆయనను మీరు వనకాలి, ఆయన్ని మీరు నమ్మాలి. చూడండి ఎంత బాగుందన్నమాట. చూడండి ఎంత బాగుంది. చూడండి, దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఇదిగో దానియేలు నమ్మిన దేవుని మీరు భయపడాలి. ఆయన సముఖమున వణకుచూ ఉండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కాక ఆయన విడిపించువారును రక్షించువారునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్యకార్యములు చేయువాడు ఆయనే. సింహముల నోటు నుండి ఈ దానియేలు రక్షించెను అని రాయించెను. ఈ దానియేలు దర్యావేషపు ప్రభుత్వము కాలమందు పాలసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. విమల దేవుని పిల్లలు కనుక మన భారతదేశానికి సువార్త, భారతదేశానికి దేవుని గురించి, యెహోవా తండ్రి గురించి ముందుగానే అధికారపూర్వకంగా అహోశ్వరాజు కాలములో దర్యావేషపు అధికారములలో భారతదేశానికి ఉత్తర్వులు వచ్చాయి, తనిఖీదులు పంపించాడు. ఇదిగో దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, ఆయనకు మీరు వణకాలి, మీరు విశ్వసించాలి, నమ్మాలి. మిమ్మల్ని కాపాడతాడు, సింహము నోటి నుండి రప్పించిన దేవుడే ఆయన, మిమ్మల్ని కూడా కాపాడతాడు ఆయన. ఏంటి? మన పితరుల కాలములోనే భారతదేశానికి సువార్తను వచ్చింది ప్రియమైన దేవుని పిల్లరా, వచ్చింది. మాదీయ పాలసిక సామ్రాజ్యములోనే మన భారతదేశానికి సువార్త వచ్చింది. గనుక అపోస్తలైన తోమా గారు ఇండియాకి రాలేదండి. ఒకవేళ వచ్చింటే సంతోషం, కానీ బైబుల్ ఆధారాలను బట్టి, లేఖనాల పరిశీలన బట్టి అపోస్తలైన తోమా గారు భారతదేశానికి రాలేదండి. కానీ భారతదేశానికి సువార్త క్రీస్తుకు పూర్వమే, ఏంటి, కొన్ని వందల సంవత్సరాల క్రితమే భారతదేశానికి యెహోవా గురించి ప్రకటనకు అధికారపూర్వకంగా తెలియబడింది. అలా తెలుసుకున్న వాళ్ళే తూర్పు దేశంలో ఉన్న, తూర్పు దేశాల సైడ్ ఉన్న వాళ్ళే, తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారి గురించి కనుక్కొని వెతకాకుంటూ వివిధ దేశం బెత్లెహేముకి వెళ్ళారు. ఆ తూర్పు దేశపు సైడే మన భారతదేశం కూడా ఉంది. తూర్పు దేశాల ప్రాంతాల సైడే మన భారతదేశం కూడా ఉంది. కనుక మన దగ్గర మరో పాఠం ఉంది, మహాజ్ఞానపు తూర్పు దేశాల్లో ఉన్నదనే పాఠం. బ్యాచులర్ థియాలజీ ఫస్ట్ ఇయర్ లో పాఠంలో ఉంది. కనుక ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలంటే చక్కగా బైబిల్ పరిశీలించి మనము నేర్చుకోవాలండి. పరిశీలిస్తేనే కానీ బైబిల్ మనకి అర్థమవ్వదు. కనుక తోమ ఇండియాకి వచ్చాడంటే తోమ ఇండియాకి రాలేదు. కనుక దేవుని గురించి, సువార్త గురించి పితరుల పూర్వకాలంలోనే భారతదేశానికి సువార్త వచ్చింది. కనుక మన భారతీయులం, భారతదేశం ఈ గడ్డ పైన పుట్టిన వాళ్ళు కనుక హిందూ దేశం అంటే హిందువులు మాత్రం ఇదే దేశము కాదండి. సింధువుని కాస్త హిందూగా మారింది. కనుక లౌకిక రాజ్యం మనం అందరూ ప్రేమ కలిగి సహోదరులుగా ప్రేమించుకొని ఒకరిలో ప్రేమ భావాలతో మనం కలిసి జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి ఇంతవరకు నాయన పరిశీలన ద్వారా అన్ని మంచి సంగతులను నేర్చుకుని
ఇంతటి మా జ్ఞానం మాకు నేర్పిన మా ఆత్మీయతని చేసేలుగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్ని ఇవ్వండి, ఇంకా నిలవబెట్టి ఇలాంటి ఎన్నో విషయాలను ఆయన పరిశీలన పేరుతో మాకు నేర్పించినాను. అది తండ్రి, మీ పిల్లలు మీ మాటలు విన్నారు, విన్న ప్రతి ఒక్కరినైనా విన్న మాటలు గ్రహించి ఆలోచించి విశ్వసించే భాగ్యం తోడుగా ఉండండి. కార్యక్రమాలు జరుగుతుండగా నీటిలో మాకు తోడుగా ఉండమని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడయ్యా యేసుక్రీస్తు నామములో ప్రార్థన కూర్చున్నాము తండ్రి. ఆమేన్.